హాయ్ అందరికీ నమస్కారం. మీరు కనుక ఒక మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కోసం సెర్చ్ చేస్తున్నట్టయితే ఈ వీడియో మీకోసమే. ఈ జాబ్ పేరు వచ్చేసి ఇన్సూరెన్స్ అడ్వైజరీ. ఇది డీటో కంపెనీ నుంచి రిలీజ్ అయిన నోటిఫికేషన్. ఈ జాబ్లో స్పెషాలిటీ ఏంటంటే ఇది సేల్స్ జాబ్ అయితే కాదు. అండ్ మీరు ఎవరికి క్లయింట్స్కి మీరంతటి మీరు కాల్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఎవరైతే మీకు రీచ్ అవుతారో మీరు వాళ్ళతోనే మాట్లాడాలి. సో ఇక్కడ టార్గెట్స్ అంటూ ఏమి ఉండవు. సో వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. టార్గెట్స్ ఏమీ ఉండవని చెప్పారు. ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ లేదని చెప్పారు. అండ్ నో స్పామ్, నో మిస్ సెల్లింగ్. సో అంటే మీరు ఎవరికి కూడా మీ అంతటి మీరు కాల్ చేయాల్సిన లేదు. ఎవరైతే మీకు రీచ్ అవుతారో, ఎవరైతే అపాయింట్మెంట్ తీసుకుంటారో వాళ్ళతోనే మీరు మాట్లాడితే సరిపోద్ది. సో దానివల్ల మీకు అంత ప్రెజర్ ఏమి ఉండదు, టార్గెట్స్ కూడా ఉండవు. వాళ్ళు అన్నీ కూడా మెన్షన్ చేశారు. అయితే మీకు ఏ స్కిల్స్ ఉండాలి అంటే కొంచెం కమ్యూనికేషన్ బాగుండాలి, అటెన్షన్ టు డీటెయిల్స్ ఉండాలి, కొంచెం డిజిటల్ బేసిక్ టూల్స్ ఏమన్నా సరే మీరు యూజ్ చేయగలిగితే కొంచెం బెటర్. అలాగే మీరు కొంచెం స్మార్ట్ డిసిషన్ తీసుకునేలాగా ఉండాలి. అయితే ఈ జాబ్లో టోటల్గా 2 టీమ్స్ ఉన్నాయి వాళ్ళకి. ఒకటి టీమ్ ఫాల్కన్ అండ్ ఇంకొకటి టీమ్ బ్లిస్. సో ఈ రెండిటి డిఫరెన్స్ ఏంటంటే మీరు ఎక్కువగా కమ్యూనికేట్ అవ్వాలి అని మీరు అనుకుంటే టీమ్ ఫాల్కన్లో జాయిన్ అవ్వాలి. సో అక్కడ ఏంటంటే ఎక్కువగా మీకు కన్వర్జేషన్స్ ఉంటాయి. సో మీరు క్లయింట్స్ ఎవరైతే రీచ్ అవుతారో వాళ్ళకి కాల్ చేసి మాట్లాడాల్సి ఉంటుంది. అదే టీమ్ బ్లిస్ ఏంటంటే మెయిన్గా ఇది చార్ట్ బేస్డ్తో ఉంటుంది. సో మీరు యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ చార్ట్ చేసి వాళ్ళకి ఆన్సర్స్ ఇవ్వడానికి చూస్తారు. ఈవెన్ అవ్వకపోతే అప్పుడు మాత్రమే కాల్స్ చేయడానికి అవుతుంది. సో మీకు చార్ట్ ప్రిఫరెన్స్గా ఉంటే టీమ్ లిస్ట్లో జాయిన్ అవ్వచ్చు. లేదు మీకు కాల్స్ అనుకుంటే టీమ్ ఫాల్కన్లో జాయిన్ అవ్వచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి షిఫ్ట్స్. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఆల్ డే షిఫ్ట్స్. 10 AM to 7 PM కానీ 12 PM to 9 PM. సో రెండు కూడా డే షిఫ్ట్స్లోనే ఉన్నాయి. సో ఇంకా ఫ్లెక్సిబిలిటీస్ చూస్తే వర్క్ ఫ్రమ్ ఎనీవేర్, హెల్త్ అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ వస్తుంది, వెల్నెస్ అండ్ మెన్స్ట్రేషన్ లీవ్స్ వస్తాయి, కంటిన్యూస్ లెర్నింగ్ అండ్ గ్రోత్ అయితే ఉంటుంది, ఫన్ ఈవెంట్స్ అండ్ ఆఫ్ సైట్స్ కూడా ఉంటాయని వాళ్ళు మెన్షన్ చేశారు. సో నెక్స్ట్ ఇంటర్వ్యూ ప్రాసెస్ వచ్చేసి ఫస్ట్ హెచ్ఆర్ ఇంట్రడక్షన్ కాల్ ఉంటుంది. నెక్స్ట్ ఒక సింపుల్ టెస్ట్ ఉంటుంది. తర్వాత మీకు 2 టాస్క్లు అయితే ఉంటాయి. మీరు వాళ్ళకి ఏమి ఆఫర్ చేస్తారు, ఐ మీన్ అంటే మీ స్కిల్స్తో వాళ్ళ కంపెనీ గ్రోత్ ఎలా మీరు పెంచుతారు అన్నది ఒకటి. తర్వాత మీ స్కిల్స్ గురించి చెప్పడం. సో ఈ రెండు కూడా 2 టాస్క్లు. తర్వాత లాస్ట్లో ఒక మేనేజర్ రౌండ్. సో దట్స్ ఆల్ గైస్. ఇంకొక వీడియో కూడా ఉంది. ఆ వీడియోలో ఓన్లీ తెలుగు పీపుల్కి ఈ ఇన్సూరెన్స్ అడ్వైజరీ నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయింది. అది ఆ వీడియోలో డిస్కస్ చేస్తాను. థ్యాంక్ యూ గైస్. ఫాలో ఫర్ మోర్ వీడియోస్.